తూర్పుగోదావరి జిల్లా కొత్తపేట నియోజకవర్గంలో మొదటి నుండి కాంగ్రెస్దే హవా. ఉమ్మడి రాష్ట్ర విభజన తర్వాత వైసీపీ హవా మొదలైంది. వైసీపీ ఆవిర్భావం తర్వాత పోటీ చేసిన 2 అసెంబ్లీ ఎన్నికల్లోనూ వైసీపీదే విజయం. కొత్తపేట రాజకీయాలను మొదటి నుంచి చీర్ల కుటుంబమే శాసిస్తోంది. టీడీపీ ఆవిర్భావం తర్వాత జరిగిన మొదటి ఎన్నికల్లో కొత్తపేట నుండి చీర్ల సోమసుందర్ రెడ్డి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత చోటు చేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్లో చేరిన సోమసుందర్ 1989 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచారు. తండ్రి రాజకీయ వారసత్వాన్ని కొనసాగిస్తూ 2004లో చీర్ల జగ్గిరెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు. నియోజకవర్గంలో తన తండ్రి పేరు చెప్పుకొని ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేస్తూ వరుస విజయాలను సొంతం చేసుకున్న జగ్గిరెడ్డిపై స్పెషల్ స్టోరీ. ఏపీ రాజకీయాల్లో కీలక సామాజిక వర్గాల్లో రెడ్డి వర్గం కూడా ఒకటి. రెడ్డి వర్గం ప్రభావం రాజకీయాల్లో ఏ స్థాయిలో ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు రెడ్ల హవా బాగానే కొనసాగింది. అయితే రెడ్డి వర్గం హవా కేవలం రాయలసీమ నుంచి గుంటూరు జిల్లా వరకే ఉంటుంది. కృష్ణా నుంచి శ్రీకాకుళం వరకు రెడ్డి వర్గం నేతలు పెద్దగా కనబడరు. కానీ వైసీపీ అంటే రెడ్డి హవా కాబట్టి ఉమ్మడి తూర్పుగోదావరిలో రెడ్డి నేతలు కొందరున్నారు. జగన్ హయాంలో 3 రెడ్డి నేతలు వైసీపీ నుంచి గెలిచారు. కాకినాడ సీటులో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, కొత్తపేట నుంచి చీర్ల జగ్గిరెడ్డి, అనపర్తి నుంచి సత్తి సూర్యనారాయణ రెడ్డి గెలిచారు. రాజకీయాల్లో గెలుపు అనేది కష్టంతో కాస్త అదృష్టం తోడైతే దక్కుతుందని చెప్పవచ్చు. అయితే కొందరికి కష్టం కంటే అదృష్టమే ఎక్కువ ఉంటుంది. దానివల్ల గెలుపు సొంతం చేసుకోవచ్చు. కానీ ప్రతిసారి అదృష్టంతో గెలవడం కష్టం. కొత్తపేటలో వైసీపీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి పరిస్థితి కూడా అదే. 2004లో ఈయన కాంగ్రెస్ వైసీపీ వేవ్లో గెలిచారు. అప్పుడు కూడా సుడి కొద్ది 2000 ఓట్లతో గెలిచి బయటపడ్డారు. 2014లో కూడా అదే లెక్క ఆయనకు కలిసొచ్చింది. కేవలం 713 ఓట్ల తేడాతో టీడీపీ నేత బండారు సత్యానందరావుపై జగ్గిరెడ్డి గెలిచారు. సరే, ఇలా 2 సార్లు లక్తో గెలిచిన ఈయనకు మూడోసారి కూడా లక్ కలిసొచ్చింది. 2019 ఎన్నికల్లో 4000 ఓట్ల తేడాతో గెలిచారు. అయితే అక్కడ జనసేనకు 35,000 ఓట్ల వరకు పడ్డాయి. అంటే ఓట్లు చీలిక జగ్గిరెడ్డికి ప్లస్ అయింది. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్యే చీర్ల జగ్గిరెడ్డి ఆర్థికంగా బలమైన నాయకుడు. ఆయన వద్దకొచ్చిన అభిమానులు, కార్యకర్తలు ప్రజలను చిరునవ్వుతో అక్కున చేర్చుకుంటారు. ఎవరైనా సాయం కోరి తన గడప తొక్కితే కాదనకుండా ఎంతో కొంత ఆర్థిక సాయం చేసి పంపుతారు. జగ్గిరెడ్డి రావులపాలెం జెడ్పీటీసీ పోటీ చేసి రాజకీయ ఓనమాలు నేర్చుకున్నారు. కరోనా సమయంలో సొంత అంబులెన్స్ పెట్టి నియోజకవర్గ ప్రజలకు వైద్య సహాయాన్ని అందించారు. సామాన్యుడికి అధికారులతో పనిపడినప్పుడు ఆయన దృష్టికి తీసుకువెళ్తే వెంటనే ఫోన్ చేసేవారు. కార్యకర్తలు, అభిమానులు పేర్లు గుర్తుపెట్టుకుని మరీ పిలిచేవారు. అదే ఆయనకి ప్రధానంగా కలిసొచ్చిన అంశం. నియోజకవర్గంలో తన తండ్రి పేరు చెప్పుకొని ఆయన చేసిన అభివృద్ధిని గుర్తు చేసి ప్రజలను ఆకట్టుకునేవారు. మెజార్టీ ఓట్లరైన కాపు సామాజిక వర్గాన్ని ఆకట్టుకోవడమే కాకుండా ఎంతో మంది నిరుపేదలకు సాయం చేస్తూ మనసున్న మహారాజులా తన రాజకీయ భవిష్యత్తుకు బాటలు వేసుకున్నారు.